గుడ్ మార్నింగ్ aspirants. ఈరోజు మన క్లాస్లో భాగంగా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ యొక్క సామాజిక మరియు ఆర్థిక ముఖ చిత్రం 2024. మీకు అందరికీ తెలుసు, ఇది మనకి ఎకానమీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1. తర్వాత రెండోది, కరెంట్ అఫైర్స్ పర్పస్లో కూడా ఇది బాగా పనికొస్తుంది. కాబట్టి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ దీని యొక్క హోలిస్టిక్ కవరేజ్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా దీన్ని చూస్తే మనం దీంట్లో కొన్ని చాప్టర్స్ అండ్ వాటిని సబ్ చాప్టర్స్గా డివైడ్ చేసినారు. వాటిని చూద్దాం. వాటిని చూసి వీ విల్ డిస్కస్ ఈచ్ చాప్టర్ ఆర్ ఈచ్ టాపిక్ ఇన్ డీటెయిల్. ప్రతి ఒక్క టాపిక్ని మనం డిస్కస్ చేస్తాం. అందరికీ తెలిసినట్టుగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఒక అఫీషియల్ రిసోర్స్. ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక శాఖ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తున్నారు. మేబీ ఇంపార్టెంట్. ఎవరు రిలీజ్ చేస్తున్నారు అని అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్. వెన్ యూ సీ ద ఇండెక్స్లో ఒకటి ఓవర్వ్యూ పర్యావలోకనం, రెండోది సెక్షన్ 1లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి వివరాలు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివరాలు. అందులో స్థూల ఆర్థిక ధోరణులు, మ్యాక్రో ఎకానమిక్ ట్రెండ్స్ అని అంటాము. దాని తర్వాత ప్రభుత్వ విత్తం, పబ్లిక్ ఫినాన్స్ అని అంటాం. రెండో విభాగం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. అందులో వ్యవసాయం, ఉద్యానవనం, పశు సంవర్ధక మరియు మత్స్య సంపద, అడవులు మరియు పర్యావరణం. ఇది మనకి రెండో సెక్షన్లో ఉన్నటువంటి చాప్టర్స్. ఇందులో ఈ 4 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత మూడో విభాగం సెక్షన్ 3లో సంక్షేమం, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం మరియు శ్రేయస్సు, మాతా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మరియు పట్టణాభివృద్ధి. ఇవి సామాజిక మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి అనేటువంటి సెక్షన్ కింద ఇవ్వడం జరిగింది. తర్వాత సెక్షన్ 4లో ఇది ఆర్థిక మౌలిక సదుపాయాలు. ఓకే, ఇవి సామాజిక మౌలిక సదుపాయాలు, ఇది ఆర్థిక మౌలిక సదుపాయాలు. తేడా ఏంటి సార్ అని అంటే దీంట్లో ఎక్కువగా ఎకానమీ రిలేటెడ్ అంశాల గురించి ఉంటుందన్నమాట. అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, రోడ్లు వేయటము, తర్వాత రైల్వే ఎస్టాబ్లిష్మెంట్, ఇక్కడ ఉన్నట్టుగా నీటి పారుదల అంటే డ్యాములు కట్టటము, ఓకే, కాలువలు తవ్వించటము, ఇటువంటివి ఉంటాయి. సామాజిక మౌలిక సదుపాయాలు అని అంటే విద్య, ఎడ్యుకేషన్కి సంబంధించి, అండ్ రవాణా అంటే ఇంకా రోడ్స్కి సంబంధించి, ఇటువంటి థింగ్స్. దాని తర్వాత 5వ విభాగంలో వచ్చేసి పరిశ్రమలు మరియు సేవలు. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూడండి, ఈ సెకండ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ సెకండ్ సెగ్మెంట్కి కంటిన్యూషన్లో ఇది ఉండాలన్నమాట. 5th సెగ్మెంట్ ఎందుకనంటే మనం ఎకానమీని చదివేటప్పుడు ఒక ఆర్థిక వ్యవస్థని 3 రంగాలుగా డివైడ్ చేస్తాం: ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. ప్రైమరీ రంగంలో మనకి వ్యవసాయం ఉంటుంది. సెకండరీ అంటే ద్వితీయ రంగం అంటాం, దాంట్లో పరిశ్రమలు ఉంటాయి. తృతీయ రంగంలో మనకి సేవలు ఉంటాయి అన్నమాట. ఓకే, బట్ వీడు ఏం చేసినాడు అని అంటే మధ్యలో 2 వేరే యూనిట్స్ పెట్టినాడు. అవి 2 వేరే యూనిట్స్ పెట్టి ఫైనల్కి ఇది ఇచ్చినాడు. దాని తర్వాత పరిపాలన గురించి ఇచ్చినాడు. గవర్నెన్స్ వచ్చేసి మనకి 6th సెగ్మెంట్. 6వ సెగ్మెంట్ మనకి గవర్నెన్స్ గురించి ఇవ్వటం జరిగింది. మనం ఒక్కొక్కటిగా చూస్తాం. అందులో భాగంగా ఈరోజు ఓవర్వ్యూ లేదా పర్యావలోకనం గురించి చూద్దాం. ఈ పర్యావలోకనం ఏం చెప్తుంది అని అంటే ఈ ఆల్ 6 సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ 6 సెక్షన్స్ 1, 2, 3, 4, 5 and 6 ఈ అన్ని సెక్షన్స్ యొక్క సమ్మరీ ఈ అవలోకనంలో ఉంటుందన్నమాట. ఓవర్వ్యూలో ఈ అన్ని సెక్షన్స్ యొక్క సమ్మరీ అనేది దీంట్లో ఇవ్వటం జరుగుతుంది. అండ్ వి విల్ సీ వాట్ ఈస్ ఇన్ ద సమ్మరీ. ఆ సమ్మరీలో ఏముంది అనేది చూద్దాం. మొత్తానికి ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మనం ఎందుకు చదవాలి అని అంటే దీంట్లో తెలంగాణకు సంబంధించిన డాటా ఉంటుంది. ఎటువంటి డాటా అనంటే ఆర్థిక వృద్ధికి సంబంధించి, అంటే ఎకానమిక్ గ్రోత్ అండ్ ఎకానమిక్ డెవలప్మెంట్, వృద్ధి అండ్ అభివృద్ధి, ఈ రెండింటి మధ్యన కాన్సెప్ట్ డిఫరెన్సియేషన్ మీరు చదువుతారు కూడా.
దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరియు వారి యొక్క వృత్తులు. వృత్తులు అంటే వాళ్ళు చేసేటువంటి జాబ్, ఎంప్లాయ్మెంట్. సపోజ్ మనం ఈ వృత్తుల్ని ఆ, వ్యవసాయ సంబంధించిన వృత్తులు, పరిశ్రమ సంబంధించిన వృత్తులు మరియు సేవా వృత్తులు. తర్వాత ఎంప్లాయ్మెంట్ గురించి, ఉద్యోగిత గురించి. ఓకే, ఉద్యోగిత గురించి. అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగిత, ఉద్యోగిత, నిరుద్యోగిత మరియు ఇటువంటి అన్ని డెమోగ్రాఫిక్ సంబంధించినటువంటి థింగ్స్ని ఇక్కడ మనము చదవటం జరుగుతుంది. సో డెమోగ్రాఫిక్ సంబంధించినటువంటి విషయాలు అనంటే ఇక్కడ ఉన్నటువంటి డెమోస్ అనంటే పీపుల్ అని అర్థం. ఇట్స్ అ గ్రీక్ వర్డ్. సో డెమోస్ అంటే పీపుల్. సో పీపుల్, ఈ గ్రాఫిక్ అనంటే ఒక పర్టికులర్ ప్లేస్. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ గురించి. సో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క ఉద్యోగిత, నిరుద్యోగిత, ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, పర్ క్యాపిటా ఇన్కమ్, ఓకే, మౌలిక సదుపాయాలు, వీటన్నిటిని గురించి చర్చిస్తాం అన్నమాట. అందుకనే ఇది ఒక అఫీషియల్ డాటా రిలీజ్డ్ బై ద ప్లానింగ్ డిపార్ట్మెంట్, ప్రణాళిక శాఖ వాళ్ళు రిలీజ్ చేసేటువంటిది ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. సో మనకి తెలంగాణ గురించి మీరు పరిచయం చూసుకుంటే, తెలంగాణ అనేది 29వ రాష్ట్రంగా జూన్ 2, 2014 నాడు హైదరాబాద్ రాజధానిగా ఏర్పడ్డటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భూపరివేష్టిత రాష్ట్రం. భూపరివేష్టిత రాష్ట్రం అని అంటే ఏంటి అర్థం? అంటే దీని చుట్టూ కూడా ల్యాండ్ మాత్రమే ఉండడం, అంటే ల్యాండ్ తోటి బార్డర్స్ ఉండటము, ఎటువంటి ఓషియన్ లేదా వాటర్ బాడీస్ తోటి కనెక్షన్ లేకుండడాన్ని మనము భూపరివేష్టిత రాష్ట్రము లేదా భూపరివేష్టిత దేశం అని అంటాం. ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఆర్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని అంటాం. ఒకవేళ మనము ఇండియా గురించి మాట్లాడితే, ఇండియా అనేది నాట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో ఇది భారతదేశం అనేది భూపరివేష్టిత దేశం కాదు. ఎందుకు అనంటే భారతదేశానికి చుట్టూ ఇటువైపు ఏమో అరేబియా సముద్రం, ఇటువైపు ఏమో బే ఆఫ్ బెంగాల్, ఇటు హిందూ మహాసముద్రం ఉంది. సో కాబట్టి మూడు పక్కల వాటర్ బాడీస్ తోటి ఉంది కాబట్టి భారతదేశం భూపరివేష్టిత దేశం కాదు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ, సో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మీకు కేరళ కనిపిస్తుంది, ఇక్కడ తమిళనాడు కనిపిస్తుంది. ఇవి భూపరివేష్టిత రాష్ట్రాలు కావు. కానీ తెలంగాణ ఇక్కడ మధ్యలో ఉంటుంది, దీని చుట్టూ రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. ఇది ఎటువంటి సముద్రంతో అటాచ్మెంట్ సంబంధం లేదు కాబట్టి దీన్ని మనము భూపరివేష్టిత రాష్ట్రం అని అంటాం. సో మరి ఏ రాష్ట్రాలతోటి మనకి కనెక్షన్ ఉంది అని అంటే, ఒకటి మహారాష్ట్ర, రెండోది ఛత్తీస్గఢ్, మూడోది కర్ణాటక, నాలుగోది ఆంధ్రప్రదేశ్. సో ఇంపార్టెంట్ 4 రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ఒకసారి మ్యాప్ మీద చూపిస్తా. ఇది సర్వే ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ మ్యాప్. సో ఇందులో మీరు చూస్తే ఇది మనకి కనిపిస్తున్నటువంటి తెలంగాణ అన్నమాట. ఓకే, సో ఐ హోప్ యూ కెన్ సీ ఇట్. అండ్ ఇక్కడ మహారాష్ట్ర ఉంది, అండ్ హియర్ వీ హ్యావ్ ఛత్తీస్గఢ్. సో ఇదంతా కూడా ఛత్తీస్గఢ్. దాని తర్వాత ఇదంతా ఆంధ్రప్రదేశ్, అండ్ దిస్ ఈజ్ కర్ణాటక. సో ఇదంతా కూడా కర్ణాటక. కాబట్టి 4 రాష్ట్రాలతోటి తెలంగాణ అనేది భూపరివేష్టిత రాష్ట్రంగా ఉంది. ఇక్కడ చూస్తే మీరు తమిళనాడు, తర్వాత కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఓకే, దాని తర్వాత ఒడిషా, ఇవన్నీ కూడా సముద్రంతో సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని మనం భూపరివేష్టిత రాష్ట్రాలుగా పిలువం. ఇంకేమేమి ఉన్నాయి భూపరివేష్టిత రాష్ట్రాలుగా మీరు ఒకసారి చూస్తే, ఛత్తీస్గఢ్ ఒకటి ఉంది, మధ్యప్రదేశ్ 2, ఓకే, దాని తర్వాత ఉత్తరప్రదేశ్. సో ఇంకా తదుపరి పైన ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా మనం భూపరివేష్టిత రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎందుకనంటే ఇక్కడ పై భాగంలో ఇక్కడెక్కడ కూడా సముద్రాలు లేవు కాబట్టి వీటిని మనము భూపరివేష్టిత రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. బట్ మన సబ్జెక్ట్కి సంబంధించి ఈ పర్టికులర్ డిస్కషన్లో తెలంగాణ అనేది భూపరివేష్టిత రాష్ట్రం, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరియు దీనికి ఎన్ని రాష్ట్రాలతోటి సంబంధం ఉంది, ఎన్ని రాష్ట్రాలతోటి దీని యొక్క పొలిటికల్ బౌండరీ షేర్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో అదొకటి మనము చూసుకోవచ్చు, రైట్. తర్వాత జాగ్రఫీ చదివిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు తెలంగాణ అనేది దక్కన్ పీఠభూమిలో భాగమని. సో ఇది సారవంతమైనటువంటి మైదానాలను కలిగి ఉంటుంది అని చెప్పేసి మీకు తెలుసు. ఓకే, ఒకవేళ మనం దీని యొక్క లొకేషన్ని చూస్తే 15 డిగ్రీలు
50 నిమిషాలు మరియు 10 సెకండ్లు నుంచి 19 డిగ్రీలు 55 నిమిషాలు 4 సెకండ్లు ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 77 డిగ్రీలు 14 నిమిషాలు 8 సెకండ్ల నుంచి 81 డిగ్రీలు 19 నిమిషాలు 16 సెకండ్ల తూర్పు రేఖాంశాల మధ్యన ఉంది. సో ఇదొక పాయింట్, ఇది రెండో పాయింట్. సో వీటిని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ జనాభా పరంగా చూస్తే భారతదేశంలో 12వ స్థానంలో ఉంది. ఓకే, అదేవిధంగా మరి ఎంతమంది ఉన్నారు జనాభా అని అంటే 350.04 లక్షల మంది. అదేవిధంగా వైశాల్యం పరంగా చూసుకున్నట్టయితే తెలంగాణ అనేది 11వ స్థానంలో ఉంది. తెలంగాణ అనేది 11వ స్థానంలో ఉంది. ఎంత దీని యొక్క వైశాల్యం అని అంటే 1,12,077 చదరపు కిలోమీటర్లు. ఇది మీరు ఒకసారి గమనిస్తే ఇది మన వరల్డ్ అన్నమాట. ఓకే, సో ఇది గ్లోబ్. సో ఈ గ్లోబ్ మీద ఇండియా ఇక్కడ ఉంది. సో ఈ గ్లోబ్లో మనము పోలిస్తే ఇండియా ఈజ్ ద 2.4% ల్యాండ్ని కలిగి ఉంది. సో ఇక్కడ మార్క్ చేసిన చూడండి, 2.4% ల్యాండ్ని కలిగి ఉండి 7th లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. సో ఏరియా పరంగా 7వ పెద్ద దేశం అని అంటున్నాము. పాపులేషన్ పరంగా అంటే జనాభా పరంగా చూస్తే ప్రస్తుతం ఇంకా మనకి అఫీషియల్ డేటా రాలేదు కాబట్టి ఇది సెకండ్. ఓకే, సో ఇంకా అఫీషియల్గా ఓకే యాక్చువల్గా 140 crore పాపులేషన్ తోటి చైనాని కూడా దాటిపోయింది అని మనకు రిపోర్ట్స్ ఉన్నవి. బట్ ఇంకా సో దట్ హ్యాస్ నాట్ బీన్ డన్ అఫీషియల్లీ. సో కాబట్టి వీ కన్సిడర్ ఇండియా టు బి ద సెకండ్ పాపులస్ కంట్రీ. సో జనాభా పరంగా రెండో అతిపెద్ద కంట్రీ మరియు వైశాల్యం పరంగా 7వ అతిపెద్ద కంట్రీ. సో దాన్ని మనము ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు తెలంగాణ అనేది జనాభా పరంగా దేశంలో 12వ స్థానంలో ఉంది, వైశాల్యం పరంగా 11వ స్థానంలో ఉంది అని మీరు చూడవచ్చు. తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు, 2 ప్రధాన నదులు ప్రవహిస్తాయి. ఒకటి గోదావరి నది. సో ఎంత శాతం ప్రవహిస్తుంది, దీని యొక్క పరివాహక ప్రాంతం ఎంత అని అంటే 79%. రెండవది కృష్ణా నది, దీని యొక్క పరివాహక ప్రాంతం ఎంత అని అంటే 69%. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్. సో మనకి అధికార భాషలు 2 ఉన్నవి, అందులో తెలుగు మరియు ఉర్దూ. దీంతో పాటు ఇప్పుడు 33 జిల్లాలలో మొత్తం 620 మండలాలు. ఆ 620 మండలాలు తదుపరి 12,769 గ్రామ పంచాయతీలుగా అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ అనేది ఉంది. పరిపాలనకి సంబంధించినటువంటి విభజన అనేది తెలంగాణలో ఈ విధంగా జరిగింది. ఏ విధంగా అనంటే 12వ అతిపెద్ద స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ జనాభా పరంగా, 11వ అతిపెద్ద స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ వైశాల్యం పరంగా. సో ఈ వైశాల్యాన్ని 33 జిల్లాలుగా విభజించినారు. ఆ 33 జిల్లాలు తదుపరి 620 మండలాలుగా, అవి తదుపరి 12,769 గ్రామ పంచాయతీలుగా ఉన్నవి. సో ఇది పరిపాలనకు సంబంధించినటువంటి డివిజన్. సో దాని తర్వాత ఆర్థిక వ్యవస్థ. సో దీంట్లో అన్ని జనరల్ పాయింట్స్ ఉన్నాయి, స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు. సో మనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత చాలా ఆర్థిక వ్యవస్థలు రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినవి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఐటీ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యవస్థ. సో ఈ ఐటీ చాలా వేగంగా అభివృద్ధి చెందటం వల్ల తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది కోలుకుంటుంది మరియు దాని యొక్క సామర్థ్యాన్ని మళ్ళీ తెచ్చుకుంటుంది అని జనరల్ పాయింట్స్ ఉన్నవి. సో ఎకానమీలో భాగంగా స్థూల ఆర్థిక ధోరణులు, ఒకసారి దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఈ స్థూల ఆర్థిక ధోరణుల్లో మనం ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన 3 రంగాల గురించి మాట్లాడతాం. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. సో అంటే వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవా రంగం గురించి మాట్లాడతాం. సో దీంట్లో ఏం డిస్కస్ చేస్తాం మనం ముఖ్యంగా అంటే ఒక్కొక్క రంగం పూర్తి ఆర్థిక వ్యవస్థకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మనం దీంట్లో అండర్స్టాండ్ చేస్తాం. సో మీకు ఆల్రెడీ ఎకానమీ బేసిక్స్లో తెలుసు, మనము ప్రాథమిక రంగంలో రా మెటీరియల్ని సంపాదిస్తాము.
ఆ రా మెటీరియల్ని ద్వితీయ రంగంలో మోడిఫికేషన్ అంటే మార్పులు చేర్పులు వాల్యూ అడిషన్ జరుగుతుంది. టెర్షరీ సెక్టార్లో అటువంటి వస్తువుల్ని మనము ట్రాన్స్పోర్ట్ చేస్తాం, అటువంటి వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి 3 రంగాలు కలిపి సో అవి చేసినటువంటి పని ఆధారంగా ఆ ప్రతి ఒక్క పనికి ఒక మానిటరీ వాల్యూ అనేది ఉంటుంది. సో ఆ మానిటరీ వాల్యూని మనము క్యాల్కులేట్ చేసి దాన్ని జీడిపిగా లెక్క కడతాము. సో ఒక్కొక్క రంగం, ఇది ప్రైమరీ, ఇది సెకండరీ, టెర్షరీ, సో ఒక్కొక్క రంగం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంత అమౌంట్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మనం పర్సెంటేజ్లో లెక్క కడతాము. సో ఆ పర్సెంటేజ్ని మనం చూస్తే దీంట్లో 3 రంగాలు ముఖ్యంగా సేవా రంగం అనేది అత్యధికంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది 65.7%, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాని తర్వాత పరిశ్రమల రంగం 18.5%, 18.5% పరిశ్రమల రంగం కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాని తర్వాత వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 15.8%గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ ఈ 3 రంగాల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఎంత ఉంది దాన్ని మీరు నోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రైమరీ రంగం 15.8% కాంట్రిబ్యూట్ చేస్తే సెకండరీ రంగం 18.5%, దెన్ టెర్షరీ రంగం 65.7%గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ మొత్తం కలిపితే విత్ 100% ఇట్ ఈస్ తెలంగాణ ఎకానమీ. సో ఒక్కొక్క రంగం ఇంత మాదిరిగా కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపిలో. ఓకే, సో తర్వాత మనం అబ్సల్యూట్ నంబర్స్లో కూడా చూస్తాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు దాదాపు 1400 కోట్లు అని అనుకుందాం. 1400 కోట్లు ఉంది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. సో దాంట్లో దాదాపు 65% అని అంటే అరౌండ్ 7 to 8 crores ఏ రంగం నుంచి వస్తుంది, మనకి సేవా రంగం నుంచి వస్తుంది. సో దాని తర్వాత అరౌండ్ 2 to 3 crores ఎక్కడి నుంచి వస్తుంది, పరిశ్రమల రంగం నుంచి వస్తుంది. సో అదే 2.2 నుంచి 2.5 lakh crores వరకు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనకి వ్యవసాయ రంగం నుంచి వస్తుంది అనమాట. ఈ అబ్సల్యూట్ నంబర్స్ని కూడా తదుపరి చూద్దాం. సో బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్క రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అనేది మీరు చూడాలి. ఓకే, సో దాని తర్వాత మనము 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డప్పటి నుంచి 2024 వరకు దీని యొక్క రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి చూస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది పెరిగిందనమాట. ఓకే, సో స్టార్టింగ్లో 1,24,104 రూపాయలు ఉంటే అది ప్రస్తుతానికి 3,47,299కి పెరిగింది. సో స్టార్టింగ్లో ఎంత ఒకసారి చూడండి. స్టార్టింగ్లో 1,24,104 రూపీస్ ఉంటే సో ప్రస్తుతానికి 3,47,299 రూపీస్కి పెరిగింది పర్ క్యాపిటా ఇన్కమ్. అంటే ఇది తలసరి ఆదాయం అని అంటాం. సో ఇంత ఉన్నటువంటి తలసరి ఆదాయం ఇప్పుడు ఇంత పెరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ డౌన్. ఓకే, సో దాని తర్వాత మనకి తెలంగాణ ఏర్పడ్డప్పుడు అప్పులు ఎంత ఉండే, జస్ట్ 72,000 crores ఉండే అనమాట. 72,658 కోట్లు మాత్రమే అప్పు ఉండేది. సో ఎంత ఉందంటే అప్పు మనకప్పుడు అంటే జస్ట్ 72,000 కోట్లు మాత్రమే ఉంది అప్పు. సో మరి ఇప్పుడు ఎంత ఉంది అని అంటే 6,71,000. సో 71,000 6 లక్షలు అంటే ఇది చూడండి దాదాపుగా దగ్గర ఉంది నంబర్. బట్ ఇప్పుడు పెరిగింది ఎంత అని అంటే 6 lakh crores అప్పు అనేది పెరిగింది. సో ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్, అంత ఈజీ థింగ్ కాదు. సో ఎంత మొత్తంలో పెరిగింది అని అంటే యూ కెన్ సీ జస్ట్ ద నంబర్స్. సో ఈ అప్పులు పెరిగిన దాన్ని మనం శాతంలో పరిగణన చేస్తే 824.5% పెరిగింది. గరిష్ట అప్పు శాతం ఎంత పెరిగింది అని అంటే, ఎందుకంటే ఇక్కడ చూడండి 6 లక్షల కోట్లు పెరిగింది అప్పు అనేది. సో జస్ట్ 72,000 కోట్ల అప్పు ఉంటే అది ఇప్పుడు 6,71,000 కోట్లకి పెరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్. 824.5% అప్పు అనేది పెరిగింది. అయితే చూడండి, తలసరి ఆదాయం అనేది ఒక వ్యక్తి యొక్క ఆదాయం గురించి చూపిస్తుంది అని మీకు అందరికి తెలుసు.
సో ఇప్పుడు తెలంగాణ యొక్క ఆదాయం 1400 కోట్లు అని అనుకుందాం జీడిపి. ఆ 1400 కోట్లని మనము అందరికీ అంటే 350.04 పీపుల్కి డివైడ్ చేస్తే సో ప్రతి ఒక్క వ్యక్తి 3,47,299 రూపాయలు సంపాదిస్తున్నట్టు అర్థం. కానీ నిరుద్యోగ యువత సంపాదించట్లేరు, ఇప్పుడే పుట్టిన పిల్లలు సంపాదించట్లేరు, ముసలి వాళ్ళు అంటే ఎల్డర్లీ పీపుల్ సంపాదించట్లేరు. కాకపోతే ఇది జస్ట్ ఒక అజంప్షన్ కోసం డివైడ్ చేసేటువంటి నంబర్ అన్నమాట. సో అదే మాదిరిగా ఇప్పుడు మనం సంపాదించట్లేదు ఈ డబ్బుని, అయినా ఇది మనదిగా చెప్పబడుతుంది. మరి అప్పులు ఇప్పుడు 6 లక్షల కోట్లు పెరిగింది. సో ఆ అప్పులు మనం చేయలేదు, కానీ అవి కూడా మనదిగా చెప్పబడతాయి. సో మనకి ప్రతి వ్యక్తి మీద ఎంత ఉండేది దాదాపు అప్పు అనంటే తలసరి అప్పు 20,251 రూపాయలు ఉండేది. సో ఇప్పుడు ఎంత పెరిగింది అప్పు ప్రతి వ్యక్తి మీద? 1,76,360కి పెరిగింది తలసరి అప్పు. ఇది కూడా ఇంపార్టెంట్. సో తలసరి అప్పు ఎంత ఉండేది స్టార్టింగ్లో అనంటే దాదాపు 20,000 దగ్గర ఉండేది. కానీ ప్రస్తుతం ఎంత ఉంది అప్పు అనంటే 1,76,360కి పెరిగింది. సో అదే మాదిరిగా మనము ఇది తలసరి అప్పు. సో రాష్ట్రం తీసుకున్నటువంటి అప్పు, సో రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది ప్రస్తుతం అంటే 6,71,000 కోట్ల అప్పుల్లో ఉంది. సో ఎంత అప్పుల్లో ఉండే స్టార్టింగ్లో అంటే జస్ట్ 72,000 కోట్ల అప్పుల్లో ఉండేది. సో దాన్ని మీరు ఈ నంబర్స్లో అంటే పర్సెంటేజ్లో చూస్తే 824.5% మనము అప్పుల్లో కూరుకోవటం జరిగింది. తలసరి ఆదాయం చూస్తే 1,24,104 రూపీస్ స్టార్టింగ్లో తలసరి ఆదాయం ఉంటే ఈరోజు 3,47,299 రూపాయల తలసరి ఆదాయం అనేది ఉంది. సో ఫైనల్గా ఈ అవుట్లుక్లో ఏం చెప్తున్నారు అని అంటే అధికంగా రుణాలపై ఆధారపడటం వల్ల ఆర్థిక స్థిరత్వానికి దెబ్బ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక స్థిరత్వానికి దెబ్బ పడకుండా అంటే కఠినమైనటువంటి సంస్కరణలు తీసుకునేటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. కానీ మరి అది పాసిబుల్ అవుతుందా? ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటుందా అనేది మనకందరికీ కనిపిస్తున్నటువంటి నగ్న సత్యం. సో మనం పబ్లిక్ ఫినాన్స్ని ఒకసారి చూస్తే, సో ఇది పబ్లిక్ ఫినాన్స్లో అంటే ప్రభుత్వం ఒక ఆర్థిక సంవత్సరానికి ఏ రంగానికి ఎంత ఖర్చు చేస్తుంది అని చెప్పే వివరాలని మనం పబ్లిక్ ఫినాన్స్ అని చెప్పి అంటాం. అంటే ప్రభుత్వం యొక్క ప్లానింగ్ ఎంత ఖర్చు చేయాలి ఏ రంగం మీద అనేటువంటి విధానమే పబ్లిక్ ఫినాన్స్. సో దీన్ని నేను కొంచెం సింప్లిఫై చేసి ఉంచిన ఏ రంగానికి ఎంత మొత్తంలో కేటాయించింది అనేది. సో అది ఒకసారి చూడండి అండ్ దాన్ని నోట్ చేసుకోండి. ఓకే, మైనారిటీల సంక్షేమం కోసం అంటే కనిష్టం నుంచి గరిష్టంకి ఒక ఆర్డర్లో పెట్టిన. సో దాంట్లో 2,262 కోట్లు మైనారిటీ సంక్షేమం, బీసీ సంక్షేమం కోసం 8,000 కోట్లు, తర్వాత మెడికల్ మరియు హెల్త్ కోసం అంటే ఆరోగ్యం కోసము 11,500 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోసం 11,692 కోట్లు. అంటే ఈ మెడికల్ హెల్త్కి కొంచెం ఎక్కువ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద పెట్టినారు. సో దాని తర్వాత ఎస్టీల యొక్క సంక్షేమము 13,313 కోట్లు కేటాయించినారు. ట్రాన్స్కో అండ్ డిస్కామ్స్ అంటే ఇవి పవర్ ట్రాన్స్మిషన్ కోసం ఉన్నటువంటి ఏజెన్సీస్. ఓకే, విద్యుత్ సరఫరా కోసం ఉన్నటువంటి ఏజెన్సీస్. సో వీటి కోసము 16,825 కోట్లు. దాని తర్వాత వ్యవసాయం కోసము 19,746 కోట్లు, విద్య కోసము ఎడ్యుకేషన్ కోసము 21,389 కోట్లు, ఎస్సీల యొక్క సంక్షేమం కోసము 21,874 కోట్లు, ఇరిగేషన్ అంటే నీటిపారుదల కోసము 28,024 కోట్లు. ఓకే, పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కోసము 40,080 కోట్లు. సో దీంట్లో మీరు గమనించవచ్చు, కొంచెం అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే, సో ఈ విధంగా అనలైజ్ చేద్దాం. మైనారిటీ వర్గాల కంటే కూడా అధికంగా బీసీ వర్గాలకి కేటాయించినారు. ఒకటి, మైనారిటీ వర్గాల కంటే అధికంగా బీసీ వర్గాలకి కేటాయించినారు. సో మైనారిటీ వర్గాలు అంటే వీళ్ళు జనాభాలో కూడా తక్కువ కాబట్టి సో వీళ్ళకి తక్కువ మొత్తంలో ఉంది. సో బీసీ వర్గాలు కొంచెం అడ్వాన్స్ ఎవరితోటి కంపేర్ టు ద ఎస్టీ ఎస్సీ. సో ఎస్సీ ఎస్టీ తోటి కంపేర్ చేసే బీసీ వర్గాలు కొంచెం అడ్వాన్స్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళ కోసం 8,000 కోట్లు
కేటాయించడం జరిగింది ఖర్చు కోసం. దాని తర్వాత ఎస్టీ జనాభాకి 13,000 కోట్లు కేటాయిస్తే ఎస్సీ జనాభాకి 21,000 కోట్లు కేటాయించినారు. సో దాదాపుగా 7,000 కోట్ల డిఫరెన్సియేషన్ అనేది ఉంది. ఇది ఎందుకు అనంటే దాదాపుగా 9% ఎస్టీ జనాభా ఉంటే దాదాపు 15%, మీరు ఎగ్జాక్ట్ నంబర్స్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో నేను రఫ్గా చెప్తున్నా జనరల్గా. సో కాబట్టి దాదాపు 9% ఎస్టీ జనాభా ఉంటే దానికి డబుల్ ఎస్టీ జనాభా దాదాపు 9% ఉంటే దానికి డబుల్ ఎస్సీ జనాభా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవసరం. దేర్ఫోర్ ఎస్సీ వాళ్ళకి 13,000 కోట్లు కేటాయిస్తే ఎస్టీ వాళ్ళకి 13,000 కోట్లు కేటాయిస్తే ఎస్సీ వాళ్ళకి 21,000 కోట్లు కేటాయించడం జరిగింది. సో ముఖ్యంగా ప్రభుత్వం యొక్క దృష్టి ప్రస్తుతం దేని మీద ఉంది అనంటే పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మీద ఉంది. పంచాయత్ రాజ్ వ్యవస్థలు మరియు గ్రామీణాభివృద్ధి మీద ఉంది. సో ఒకసారి మీరు డీపర్ అండర్స్టాండింగ్ కూడా చేస్తే విలేజ్ లెవెల్లో కావచ్చు, మండల్ లెవెల్లో కావచ్చు, జిల్లా లెవెల్లో కావచ్చు, పంచాయత్ రాజ్ వ్యవస్థ యొక్క ఒక కీలకమైనటువంటి రోల్ ఉంది. సో కాబట్టి అత్యధికంగా కేటాయింపు ఉన్నటువంటిది పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి వ్యవస్థ. అతి స్వల్ప లేదా అతి తక్కువ కేటాయింపు ఉన్నటువంటిది మైనారిటీల సంక్షేమం. సో దాని తర్వాత రెండో అతిపెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వబడింది ఇరిగేషన్ కోసం. ఓకే, సో మొట్టమొదటి ఇంపార్టెన్స్ హ్యావ్ బీన్ గివెన్ టు ద పంచాయత్ రాజ్ వ్యవస్థ, రెండో ఇంపార్టెన్స్ గివెన్ టు ద ఇరిగేషన్. సో నీటిపారుదల కోసము రెండో ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో దాని తర్వాత ఎస్సీల సంక్షేమం, దాని తర్వాత విద్య, దాని తర్వాత వ్యవసాయం, ట్రాన్స్కో అండ్ డిస్కామ్లు. ఈ విధంగా మీరు పబ్లిక్ ఫినాన్స్ని నోట్ చేయవచ్చు. ఓకే, సో కొంచెం అనాలిసిస్ చేయండి, 1 or 2 times రివిజన్ చేయండి. సో దిస్ మే బి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎలాగైనా అడగవచ్చు. తర్వాత వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. సో మన ఇవన్నీ కూడా జనరల్ థింగ్స్ ఉన్నవి. పారిశ్రామికీకరణ జరుగుతుంది మన దగ్గర అని చెప్పి ఒక పాయింట్. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉత్పాదకను పెంచడానికి పనిచేస్తుంది అని రెండో పాయింట్. వివిధ పథకాలు ఉన్నవి అని మూడో పాయింట్. పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది అని నాలుగో పాయింట్. సో ఇవన్నీ కూడా జనరల్ పాయింట్స్. ఓకే, సో ఇప్పుడు స్పెసిఫిక్ థింగ్స్ని మనం ఒకసారి చూస్తే 2022-23కి 2023-24కి వ్యవసాయ రంగం 4% పెరుగుదల అనేది కనిపించింది. సో ఎంత శాతం పెరిగిందంట? 4% పెరిగింది. సో మనం అబ్సల్యూట్ నంబర్స్లో చూస్తే 2,03,247 కోట్లు ఉండేది. సో ఇప్పుడు 2,11,422 కోట్లకి పెరిగింది. సో ఇది 4% ఇంక్రీజ్ అనమాట. ఓకే, సో ప్రైమరీ సెక్టార్ యొక్క కంపారిజన్, సో దాని ప్రీవియస్ ఇయర్ తోటి చేస్తే అది 4% పెరిగింది. దాన్ని అబ్సల్యూట్ నంబర్స్లో చూస్తే 2,03,247 కోట్ల నుంచి 2,11,000. సో ఈ నంబర్స్ మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, బట్ ఈ 3,000, 11,000 అనేది చూడొచ్చు. అయితే ఇందాక నేను చెప్పిన మీకు ఏమని, మనకి 3 సెక్టార్లు ఉన్నవి. ఓకే, మనకి 3 సెక్టార్లు ఉన్నవి, ప్రైమరీ సెక్టార్, సెకండరీ అండ్ టెర్షియరీ. సో దాదాపు మనకి 1,400 కోట్ల జీడిపి అనేది ఉంది. సో దాంట్లో ప్రైమరీ సెక్టార్ యొక్క జీడిపి ఎంత అంట? ఇప్పుడు మీకు ఈ నంబర్లో కనిపించింది. సో ఎంత ఉంది? 2,11,422. ఇక్కడ రాస్తున్నా చూడండి, 2,11,422 కోట్లు. ఓకే, సో నేను పైన రఫ్గా కూడా చెప్పిన. సో ఏమని చెప్పిన రఫ్ డయాగ్రామ్. సో దాదాపు సర్వీస్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ 7 నుంచి 8 కోట్లు ఉంటే వ్యవసాయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ దాదాపుగా 2 నుంచి 2.5 లక్షల కోట్లు ఉంది అని అన్నా. సో అది టాలీ అయిందా ఒకసారి చూడండి. సో ఎంత టాలీ అయింది? 2 నుంచి 2.5 అని చెప్పిన. సో 2,11,000. సో టాలీ అయింది. ఓకే, సో ఈ రెండింటిది కూడా మనకు తర్వాత తెలుస్తుంది, వాటిని తర్వాత చూద్దాం మనం. సో మనకి నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి వ్యవసాయం.
ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సార్ ఏంటి ఇక్కడ ఆల్రెడీ మనం వ్యవసాయం మరియు అనుబంధ రంగం గురించి నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ వ్యవసాయం అని ఉంది ఏంటి అని ఎవరైనా అడగొచ్చు. ఇక్కడ మనకి స్పెసిఫికేషన్ ఏంటి అని అంటే ల్యాండ్ హోల్డింగ్ గురించి, అంటే ఒక్కొక్క పర్సన్కి ఎన్ని ఎకరాల భూమి హోల్డ్ చేసుకునేటువంటి అధికారం, అంటే హోల్డ్ చేసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ ఎట్లా జరుగుతుంది, అంటే భూమి యొక్క ఫ్రాగ్మెంటేషన్ ఎట్లా జరుగుతుంది అనేటువంటి వివరాలు దీంట్లో ఉన్నవి. సో దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.